హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మనకు కావాల్సినవి జీడిపప్పు, కిస్మిస్ అండ్ సేమియా అండ్ పంచదార అండి. జీడిపప్పుని, కిస్మిస్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, గీతో కానీ ఆయిల్తో కానీ. గీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు గీతో చేసుకోవచ్చు, ఆయిల్తో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆయిల్తో చేసుకోవచ్చు. నేను ఆయిల్లో చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా 1 గ్లాసున్నర తీసుకున్నాను సేమియాలు. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. దోరగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాయి. ఇలా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సేమియాలని. మనం ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుంటే కలర్ చేంజ్గా ఉంటుంది. అది ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేను కొద్దిగా లైట్గా యాడ్ చేశాను రెడ్ కలర్. మొత్తం కలుపుకోవాలి సేమియాస్కి పట్టేలాగా. ఇప్పుడు మనం ఎసరు పోసుకోవాలి. దాంట్లోకి 1.5 గ్లాస్ పోసాను. బాగా తిప్పుతా ఉడికించుకోవాలి సేమియాలని. బాగా కుక్ అవ్వాలి, సేమియాలు మెత్తగా కుక్ అవ్వాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, బాగా కుక్ అయింది. ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా అనేది ఉడికిందా లేదా అని. చూసారు కదా, చాలా బాగా మెత్తగా కుక్ అయింది. కన్సిస్టెంట్ అలా వచ్చాక మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువ యాడ్ చేయట్లేదండి, ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను లైట్గా యాడ్ చేశాను. దాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ మెత్తగా రావాలి బాగా కేసరికి. చూసారు కదా, బాగా వచ్చింది. షుగర్ అంతా కరిగిపోయి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా తయారయ్యే సేమియా కేసరి అనేది రెడీ అయింది. అందరూ ఇంట్లో ట్రై చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కిస్మిస్ అండ్ జీడిపప్పుని యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో రుచికరమైన సేమియా కేసరి అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ వే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.